నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వనజ గారు నమస్తే అండి. నమస్తే మా పద్మిని. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. మీ ఇంట్లో ఎప్పటికప్పుడు నాకు అనిపిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు నేను వండర్ అవుతూ ఉంటా. ఐఎమ్ నాట్ డన్ విత్ దిస్ బ్యూటీ అనిపిస్తుంది. ఇల్లుని డెఫినెట్ గా చాలా చక్కగా తీర్చిదిద్దుకోవాలి. బట్టలు మిషన్ల మీద, లేకపోతే సోఫాల మీద, మనుషులు కింద, డైనింగ్ టేబుల్ మీద బట్టలు ఉన్నవి కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. అబ్బో, ఉన్నాయమ్మా. ఉన్నాయా? చూసారు మీరు కూడా? నేను కూడా చూసాను. అవాక్ అయిపోవాల్సిందే. నిజంగానే. థ్రెడ్ మిల్స్ కొంటూ ఉంటారు, దాని మీద బట్టలు ఆడతారు. తెలుసు. నేను థ్రెడ్ మిల్ కొన్నప్పుడు నేను అడిగాను, ఏమండి ఇది తీసేసుకుంటే సన్నగా అయిపోతారు అంటే ఆయన అన్నాడు, తీసుకుంటావారండి, చేస్తే అవుతారు. వారిని అంతే కదా, పనిచేసేటట్టు వీళ్ళ మీద తర్వాత అన్ని అలర్ట్ తీసాం. కవర్లు, స్టోరేజ్, అక్కడ కవర్లు, హ్యాండిల్ నిండా కవర్లు, బట్టలు, దాని మీద షూ పెట్టేస్తాం. అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. నేను కూడా అదే బాపుతారు కానీ డైనింగ్ టేబుల్ మరీ అంత ఘోరం కాదు. రైట్. అయితే అసలు ఇల్లుని ఎలా అసలు ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి? కొంచెం సోషల్ మీడియా అంత వాస్ట్ గా పెరిగిన తర్వాత డెఫినెట్ గా అందరూ హోమ్ టూర్స్ చేయటం, ఇన్స్పైర్ అవ్వటం, కొంతమంది అందంగా పెట్టుకుందాం అనుకోవటం, ఇవన్నీ వచ్చాయి. కానీ ఎలా అండి అసలు లక్ష్మీప్రదంగా ఇల్లు ఉండాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు హోమ్ టూర్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఇప్పుడు హోమ్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ మైండ్. మన మైండ్ ఎలా ఉంటుందో మన ఇల్లు అలా ఉంటుంది. ఇది మాత్రం 100%. మీరు ఎవరైనా చూడండి, చాలా చిరాగ్గా కోపంగా ఉన్న ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఇల్లు అంతా అలా చిందరవందరగానే ఉంటుంది. ఇదైతే ఉంది యాక్చువల్ గా. ఒకవేళ అలా కనపడకపోయినా లోపల ఇఫ్ దే ఆర్ మిస్టేక్, వాళ్ళ ఇల్లుని బట్టి కూడా మనం గెస్ చేసేయచ్చు. డెఫినెట్ గా వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, అవన్నీ మనం చెప్పేయచ్చు. ఎస్పెషల్లీ ఏంటంటే ఇంటి విషయం వచ్చేటప్పటికి ఆడవాళ్ళదే కీ రోల్ ఇక్కడ. ఇక్కడ మగవాళ్ళని కన్సిడర్ అంటే ఉంటారు కొంతమంది మగవాళ్ళు ఉంటారు, వాళ్ళది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది ఒకటి టేస్ట్ ఉన్న గార్డెనింగ్ లో వాళ్ళ ఇంట్రెస్ట్ అవన్నీ చూపిస్తూ ఉంటారు. మగవాళ్ళు ఎక్కడ దాకా వాళ్ళకి నచ్చిన వస్తువుని ఇంటికి తెచ్చిపెట్టేదాకా వాళ్ళ రోల్ బాగా ప్లే చేస్తారు. కానీ ఆ పొజిషనింగ్ ఎక్కడ, దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇంటిని ఎట్లా ఉంచాలన్న రోల్ మొత్తం ఆడవాళ్ళది మాత్రమే ఇక్కడ. అయితే ఈ మధ్య కాలంలో నేను చూసినవన్నీ ఏంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేసేవాళ్ళు అయితే వారానికి ఒక్క రోజు శని ఆదివారాలు వచ్చినప్పుడు నేను ఎవరినో ఇలాగే మాట్లాడుతుంటే, మేము ఈరోజు అంటే ఇంటికి రమ్మని పిలిస్తే, లేదు ఈరోజు మేము ఈ టైంలో రాలేము, మేము హోమ్ ఆర్గనైజర్ని పిలిచాము అని అన్నారు. హోమ్ ఆర్గనైజర్, ఓకే, హోమ్ ఆర్గనైజర్ ఉపాధులు మనమే బిజినెస్ ఇస్తున్నాం. ఏం చేస్తారు అంటే, వాళ్ళు వచ్చి ఇంట్లో వచ్చి బట్టలు అవి మడత పెట్టేసి చక్కగా, ఎందుకంటే మనకు టైం లేదు బట్టలు మడత పెట్టుకునే టైం కాబట్టి, వాళ్ళు వచ్చి ఇల్లు చదిరి వెళ్తారు. బేసిక్ గా ఇల్లు సర్దుతారు, బూజులు గీజులు అన్ని దులుతారు. అవన్నీ అర్బన్ క్లాప్ లో ఉన్నాయి. అది ఇంకో ఈ బట్టలు మడత పెట్టడం అన్నది అయితే చాలా ఆశ్చర్యపోయి, ఓహో ఇలాంటి ప్రోగ్రాంలు కూడా ఉన్నాయా అనిపించింది. అయితే ఏంటంటే ఇది ఏం లేదండి, మనం ఎవరినైనా పిలుచుకోవచ్చు, 100 మందిని పిలుచుకోవచ్చు. కానీ ఏంటంటే ఆడవాళ్ళన్న తర్వాత మన ఇంట్లో వస్తువు ఎక్కడుంది అని మనకు తెలవాలి. ఎవరో సదిరి పెట్టడం, ఎవరో చేసి పెట్టడం అంతే. రావడం ఇదంతా బేసిక్ ఏంటంటే, ఇంటిని చూసి ఆడవాళ్ళు బేసిక్ ఎట్లా ఉండాలంటే, మన ఇంటిలోకి మన ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ రాగానే బయట వాళ్ళ కోసం వదిలేసేయండి. బయట వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్, వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు వెళ్తారు. ఎవరైనా కానీ మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే ఇల్లు అప్పటికప్పుడు కప్పగా సదిరేస్తూ ఉంటాం, మనం నీట్ పెట్టేస్తూ ఉంటాం అనమాట. అదే వాళ్ళ కోసం కొంచెం ఎక్స్ట్రా చేసేస్తాం. కానీ ఆ సేమ్ థింగ్ మనకి ఇంటికి రెగ్యులర్గా మన పిల్లలు వచ్చినప్పుడు, భర్త ఇంటికి వచ్చినప్పుడు, మన అత్తమామల ఇంటికి వచ్చినప్పుడు, రెగ్యులర్గా మనం ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు కూడా
మనం అదే దీన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతే బ్యూటీగా ఇంటిని ఉంచుకోవాలి, అంతే అందంగా అలంకరించుకోవాలి ఇంటిని. కరెక్ట్. అలాగే మన ఇంటికి లక్ష్మి రావాలి, ఆవిడ గెస్ట్ గా రావాలి అని అంటే మరి అందంగా ఉండాలి కదండి. అందంగా ఉంటుంది. లక్ష్మి ఎక్కడ ఉంటది, ఎక్కడైతే శుచి శుభ్రం ఉంటుందో, Exactly. అందం ఎక్కడ ఉంటుందో. నారాయణుడికి అలంకార ప్రియుడు కాబట్టి ఇల్లు ఎక్కడైతే అలంకారంగా ఉంటుందో, నవ్వుతూ ఆడవాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడే. ఇప్పుడు ఈ మధ్య దసరా రాగానే మనం చిన్న చిన్న వీడియో షార్ట్స్ చూస్తూ ఉంటాం అన్నమాట. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ దెబ్బలాడుకుంటున్నప్పుడు అమ్మవారు వచ్చే అమ్మవారు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అవి మనకి సింబాలిక్ గా చూపిస్తున్నారు. నిజం ఉందా? నిజం ఉంది కదా, నిజంగానే ఎక్కడైతే ఎక్కువ దెబ్బలాట్లు అవుతూ ఉంటాయో సో అవన్నీ చూస్తున్నాం. కానీ అవన్నీ నిజంగానే యాక్చువల్ గా ఇంటి శుభ్రత ఆడవాళ్ళు ఎప్పుడైనా కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న రూల్స్ ఫాలో అవ్వడం అన్నమాట. ఏంటి అంటే ఎక్కడ ఏ వస్తువు ఉండాలో అక్కడ ఆ వస్తువును ఉంచడం. చాలా అంటే బెడ్రూమ్ లో ఉండవలసిన వస్తువులు బెడ్రూమ్ లో, బాత్రూమ్ లో ఉండవలసిన వస్తువులు బాత్రూమ్ లో ఉండాలి. మీ స్టోరేజ్ లో ఉండాల్సింది స్టోరేజ్ లోనే ఉండాలి. కంచాలు ఎక్కడ పడితే అక్కడ ఉండడం, ఇవన్నీ వంటింట్లో ఉండాల్సిన వస్తువులు వంటింట్లో ఉండాలి. ఈ బేసిక్స్ ఫాలో అవ్వడం మనకి. మనం ఇప్పుడు ఇది మాట్లాడుకుంటున్నామండి. కొంతమంది బయలుదేరుతారు, నీకేంటి మీకు కుదురుతుందేమో అని. షీఈ్ వర్కింగ్. మీ ఇంట్లో మీరు ఒకసారి హోమ్ టూర్ కూడా చూసారు, ఎంత బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఐఆమ్ వర్కింగ్, మా ఇల్లు కూడా చూసారు. వేర్ దర్ ఇస్ అ విల్ దర్ ఇస్ అ వే. అంతే అంతే కదండి. నేను పెద్ద టైం లేదు. ఇల్లు చక్కబెట్టుకోవడం, ఇల్లు సదురుకోవడం అన్నది అది ఒక పెద్ద టీడియస్ పెద్ద ప్రాసెస్ లాగా చూడక్కర్లేదండి. ఒకసారి ఇల్లు సెట్ అయిపోయిందా దాన్ని మెయింటైన్ చేసుకోవడం అంతే కావాల్సింది. ఇక్కడ మనకి వీకెండ్ వచ్చినప్పుడు ఒక 2 hours ఇంటి మీద స్పెండ్ చేయాల్సింది. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినా లాస్ట్కి వచ్చేది ఆ ఇంటికే వస్తాం కాబట్టి. ఏ ఊరు వెళ్ళి వచ్చినా, ఎంత 5-star హోటల్లో ఉన్నా మన ఇంట్లో ఉన్న కంఫర్ట్ లగ్జరీ హోటల్ వెళ్ళినా, 7-star హోటల్లోకి వెళ్ళినా ఉండదు అసలు. ఆ ఇంటికి వచ్చి హ్యాపీగా మన ఇంట్లో మనం కూర్చొని మన ఇంట్లో మనం తిండి తిన్నప్పుడు ఉన్న ఆనందం ఎంత పెద్ద ప్లేస్కి వెళ్ళినా ఉండదు. కాబట్టి ఇంట్లోకి ఎవరైనా బయట నుంచి రాగానే ఆడవాళ్ళు ఎస్పెషల్లీ మీరు ఏ మూడ్తోటన్నా ఉండండి, ఆ చిరాకుని అప్పుడు కాసేపు హోల్డ్ చేయాల్సిందే. అంటే అది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. ఇంటికి పిల్లలు వచ్చినా వాళ్ళు ఎప్పుడంటే నవ్వుతూ వాళ్ళ అమ్మ ఫేస్ని నవ్వుతూ చూసినప్పుడు మా అమ్మ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది కదా అని మీరు ఏం చేస్తారంటే ఆడవాళ్ళు ప్లే చేసే రోల్ ఏంటి, మీరు ఎప్పుడైతే నవ్వుతూ ఉంటారో మీ పాజిటివ్ ఆరా ఏదైతే ఉంటుందో ఆ ఫీలింగ్ మీ పిల్లల వరకు వెళ్తుంది. అది సేమ్ థింగ్ భర్త ఇంటికి వచ్చినప్పుడు కూడా, మన పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు కానీ ఎవరైనా వస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే స్మైల్ అనమాట. మీరు అదే ఇంటికి పిల్లలు వచ్చినప్పుడు చిరాగ్గా పెడితే పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళ ఫేస్ కూడా అలాగే మారిపోతూ ఉంటుంది. సో అది ఎక్కడికి ఇల్లంతా అదే అంటే ఆడవాళ్ళ నుంచే ఏదైనా క్యారీ అవుతుంది. అది ఆనందం కానివ్వండి, దుఃఖం కానివ్వండి, కోపం కానివ్వండి, నెగటివిటీ కానివ్వండి, మన ఇంటి ఆడవాళ్ళు చాలా కీ అనమాట. ఆడవాళ్ళు చాలా మంచి రోల్ ప్లే చేస్తారు ఇంట్లో. మీ ఇంట్లో మనుషులు ఎలా ఉండాలి అనుకుంటున్నారో మీరు అలా ఉంటేనే మిగతా అందరు అలా ఉండగలుగుతారు. కొన్ని శుభ్రత చేసుకోవడానికి ఓపిక లేదు అంటే మనుషులనైనా పెట్టుకుని అట్లీస్ట్ చేయాలి. వదిలేయద్దు అలాగా ఎలా పడితే అలాగా దొల్లి. అసలు మనది ఇప్పుడు ఏంటి అమ్మాయి ఫారెన్ కల్చర్, వారానికి ఒకటేసారి ఇల్లు ఉడ్చుకుంటున్నారు చాలా మంది. నేను ఈ మధ్య అంటే మన కల్చర్ లో ప్రతిరోజు వాకిల్లో ముగ్గేయాలి, ఇల్లు ఉడవాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే 3 days 4 days ఒకసారి ఇల్లు ఉడుచుకుంటున్నారు. నాకు టైం లేదని నేను ఇల్లు ఉడచట్లేదు అంటున్నారు. సో అంటే మీ టైం ఎక్కడ వెళ్ళిపోతుంది అన్నది మీరు చూసుకోవాలి. అంత టైం లేకుండా మనం ఎవరు ఉండము అసలు. 24 గంటలని 3గా భాగిస్తే 8 నిద్రకి, 8 మీ వర్క్స్ కి, అదే మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ కి, మిగతా 8 మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీ ఇల్లు. బోల్డ్ అంత టైం అది. ఎవరికైతే ఫ్రెండ్స్ లేరో మిగతా టైం అంతా ఇంట్లో కదా. అది చూసుకొని చేసుకోవాలి. కానీ వారానికి ఒకసారి ఇల్లు, 10 రోజులకు ఒకసారి బట్టలు. ఈ మధ్య నేను చాలా మందిని చూసాను ఆడపిల్లల్ని, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే ఉంటారో ఇల్లు అంటే మేము వీక్లీ వన్సే ఉడుస్తాము, మేము వీక్లీ వన్సే. అసలు ఆ ఇంట్లోకి వెళ్తే వస్తుంది ఇంకా వాసన కానీ. అసలు జాగ్రత్త తీసుకోవాలి. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా అందంగా తీర్చిదిద్దుకోవాలి. ఎవరినైనా ఏదైనా వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి మన వంజ గారి ఇల్లుని చూడండి, ఇన్స్పైర్ అవ్వండి. హోమ్ టూర్ ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒకసారి ఇన్స్పైర్ అయ్యి చక్కగా కమెంట్ల తర్వాత పెడతారు, కానీ ముందైతే ఇన్స్పైర్ అయిపోండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అండి.